నాకు స్టూడెంట్ ఒక డౌట్ పంపించాడు సార్. అతను కూడా ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఏదో మోడల్ పేపర్ రాస్తున్నాడట. రైట్ క్వశ్చన్ ఏంటంటే, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న 13 టర్మ్స్ 19 టర్మ్స్కి ఏదో కానిస్టేబుల్ మోడల్ పేపర్ రాస్తున్నాడట. సమ్ ఆఫ్ 19 టర్మ్స్ ఇన్ ఏపీ, సమ్ ఆఫ్ 19 టర్మ్స్ ఇన్ ఏపీ, సమ్ ఆఫ్ 30 టర్మ్స్ వాల్యూ ఎంత సార్? దీనికి ఒక 5 స్టెప్పుల సొల్యూషన్ ఉంది సార్ మా మోడల్ పేపర్లో. దీన్ని మీరు 5 సెకండ్స్లో సాల్వ్ చేస్తారా సార్? కొంచెం లాజికల్ అప్రోచ్ చెప్పరా సార్ అన్నాడు. క్వశ్చన్ చూడండి సార్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో 11 టర్మ్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ 11 టర్మ్స్ మొత్తము 19 టర్మ్స్కి ఈక్వల్. ఫస్ట్ 11 టర్మ్స్ మొత్తము 19 టర్మ్స్కి ఈక్వల్ అవుతే 30 టర్ముల సమ్ ఎంత? 30 టర్ముల సమ్ ఎంత? ఈ క్వశ్చన్ నేను మీకు ఇచ్చారనుకోండి, మీరు ఫస్ట్ ఏం సాల్వ్ చేస్తారో కూడా నేను చెప్తాను. మీరు ఎట్లా అంటే బండ పద్ధతి సార్, ఫార్ములే పద్ధతి, మెథడ్ 1. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న పద్ధతి, మీకు టీచర్లు చెప్పే పద్ధతి. మీరు ఎలా సాల్వ్ చేస్తారో ఫస్ట్ ఇక్కడ రాస్తాను. మెథడ్ 1 ఎస్ఎన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు. S11 ఈక్వలెంట్ టు S19. ఏం తలకా ఏం యూజ్ చేయట్లేదు సార్. 11/2 ఇంటూ 2a ప్లస్ 11 మైనస్ 1 10d ఈక్వలెంట్ టు 19/2 ఇంటూ 2a ప్లస్ 19 మైనస్ 1 18d. 2 క్యాన్సల్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మీరు సొల్యూషన్ చేస్తారు. ఇదే కదా సార్ మీరు చేసే పద్ధతి. 11 ఇంటూ a ప్లస్ 5d. అసలు ఇలా చేసుకుంటూ వెళ్తే అసలు మీకు ఏం బుర్ర యూజ్ చేయట్లేదు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నారు అంతే. మీకు ఇలానే చెప్తారు సార్, మీకు ఇలానే చెప్తారు. మీరు ఇలానే కదా సార్ సాల్వ్ చేసేది. ఫార్ములే పద్ధతి, మెథడ్ 1 ఫార్ములే పద్ధతి. ఈ ఫార్ములే పద్ధతి చదువుకోవాలనుకుంటే మీకు అనిల్ సార్ అవసరమే లేదు సార్. ఆ ఫార్ములే నాకు అసలు ఫార్ములాలు బట్టి పట్టడం నా తలకాయకి ఎంబీ కెపాసిటీనే ఉన్నది సార్. నేను ఇన్ని ఫార్ములాలు బట్టి పట్టలేను అనుకుంటే మీకు అనిల్ సార్ ఉపయోగపడతాడు. మెథడ్ 1 ఈ క్వశ్చన్ని అనిల్ నాయర్స్ వే. మెథడ్ 2 సార్ దీన్నైతే మీరు ఎలా సాల్వ్ చేశారు సార్? మెథడ్ 2 అనిల్ నాయర్స్ వే. ఏది అస్సలు ఫార్ములా లేకుండా చాలా లాజికల్గా సాల్వ్ చేయొచ్చు. అనిల్ నాయర్స్ వే. ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ మీకు తెలుసుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. కాన్సెప్ట్ సపోజ్గా 1 4 7 10 13 ఉంది. నాకు సగటు కనుక్కోవాలి. ఇక్కడ చూడండి సార్, సగటు అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2 అంతే కదా సార్. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2. 1 ప్లస్ 13/2 ఎంత? 7. దాన్ని నేను ఇలా చూడొచ్చా సార్? 7 అనేది మిడిల్ వాల్యూ. 7 అనేది మిడిల్ వాల్యూ. ఎందుకు సార్ మిడిల్ వాల్యూ అంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. మిడిల్ వాల్యూ 5 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 2 టర్మ్స్ రైట్ సైడ్ ఉన్నది. ఏ అనేది మిడిల్ వాల్యూ. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? సగటు అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎన్ని లెఫ్ట్ ఉన్నాయి, ఎన్ని రైట్ ఉన్నాయి, మధ్యలో వాల్యూ. సార్ మరి ఇలా ఉంటే ఏం చేయాలి సార్? 1 2 3 4 5 6 ఇలా ఉందనుకోండి సార్. నేను మధ్యలో వాల్యూ అన్నాను, అది ఉండాల్సిన అవసరం లేదు. 3 లెఫ్ట్ ఉన్నాయి, 3 రైట్ ఉన్నాయి, మధ్యలో వాల్యూ ఎంత? 3.5. మధ్యలో వాల్యూ ఎంత? 3.5. ఇది అందరికీ క్లియర్ అయిందా? ఇది ఒక్కటి తెలిస్తే చాలు సార్.
ఈ క్వశ్చన్ని మీరు ఫార్ములే లేకుండా 5 సెకండ్లలో లేపొచ్చు, 5 సెకండ్లలో లేపొచ్చు. ఈ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పనండి. నేను లెఫ్ట్ సైడ్ ఈ ప్రాబ్లమ్ని ఈ కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేస్తాను, ఈ కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేస్తాను. ఎవ్రీబడి క్లియర్? ఏది కూడా బండగా మీకు ఎట్లయినా కొన్ని క్లాసులు వింటే రైట్ మీరు ఇది మర్చిపోతారు సార్. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ 19 టర్మ్స్. 11 టర్మ్లను కూడితే ఫస్ట్ 11 టర్మ్లు ఈక్వలెంట్ టు ఫస్ట్ 19 టర్మ్స్. ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫస్ట్ 19 టర్మ్స్. మొత్తము సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఎంత? సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఎంత? అనిల్ నాయర్స్ వే. ఎలా సాల్వ్ చేస్తున్నాను? ఫస్ట్ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ చెప్తాను సార్. ఫస్ట్ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ చెప్తాను, అనిల్ నాయర్స్ వే. ఇది ఒక 4th క్లాస్ పిల్లాడిని ఇచ్చినా కానీ కొంచెం వాడికి కాన్సెప్ట్ అర్థమవుతే వాడు ఈజీగా చేస్తాడు. ఫస్ట్ 11 టర్మ్స్ T1 T2 T3 మొత్తం రాస్తున్నాను, రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం చేయడానికి మొత్తం రాస్తున్నాను. T7 T8 T9 T10 T11 T12. కొంచెం విజువలైజేషన్కి ఇంకో 2-3 ప్రాబ్లంలు వేద్దాం సార్. 16 17 18 19. ఇదే కదా సార్ లెక్క. సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ చాలా జాగ్రత్తగా వినండి సార్. సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ 19 టర్మ్స్. ఫస్ట్ 11 టర్మ్స్ని కూడితే మొత్తం 19 టర్మ్స్కి ఈక్వల్ అన్నాడు. ఫస్ట్ 11 టర్మ్స్ని కూడితే మొత్తం 19 టర్మ్స్కి ఈక్వల్ అన్నాడు. మొత్తం 19 టర్మ్స్కి ఈక్వల్ అన్నాడు. అంటే మీరు ఫస్ట్ చూస్తే సార్ మొత్తం 19 టర్మ్స్ కావాలనుకుంటే ఫస్ట్ 11 కూడుతాను, నెక్స్ట్ 8 కూడుతాను, అంతే కదా సార్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఉన్నారా సార్ అందరూ? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత అయింది? సమ్ ఆఫ్ 19 టర్మ్స్ అయింది. సమ్ ఆఫ్ 19 టర్మ్స్ అయింది. నాకు క్వశ్చన్లో ఏమిచ్చాడు? క్వశ్చన్లో నాకేమిచ్చాడు? ఈ 2 సేమ్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ 8 టర్మ్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఏంటి సమ్ ఆఫ్ 8 టర్మ్స్? ఈ చిట్ట చివర జరిగే సమ్ ఆఫ్ 8 టర్మ్స్ ఇట్ ఈజ్ 0. సమ్ అంటే యావరేజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. చిట్ట చివరి 8 టర్మ్స్, చిట్ట చివరి 8 టర్మ్స్ సమ్ 0 అంటే దాని సగటు కూడా 0. సగటు అంటే మిడిల్ వాల్యూ. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? T15.5 అనేది 0. T15.5 అనేది 0. నా క్వశ్చన్లో ఏమన్నాడు సార్? సమ్ ఆఫ్ 30 టర్మ్స్ అన్నాడు. 30 టర్మ్స్ అంటే 15 లెఫ్ట్ సైడ్ 15 రైట్ సైడ్. మిడిల్ వాల్యూ, మిడిల్ అంటే యావరేజ్. యావరేజ్ 0 ఉంటే సమ్ కూడా 0 ఉంటుంది కదా సార్. ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. చూడంగానే మనం సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ నోటి లెక్కన చెప్తున్నాను సార్. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి? సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ 19 టర్మ్స్. ఫస్ట్ 11 టర్మ్లను కూడితే 19 టర్మ్ల సమ్కు సేమ్ అన్నాడు. ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ 19 టర్మ్స్. అంటే చిట్ట చివరి 8 టర్మ్ల సమ్ 0నే కదా సార్. ఉన్నారా? చిట్ట చివరి సమ్ ఆఫ్ 8 టర్మ్స్ 0. 8 టర్మ్ల సమ్ 0 అయిపోయింది. దాని యొక్క సగటు ఏమవుతుంది? 4 లెఫ్ట్ సైడు, 4 రైట్ సైడు. సో దాని సగటు ఎంత? 15.5. క్వశ్చన్లో యాక్చువల్గా హింట్ ఏంటంటే ఏదైతే సమ్ ఇచ్చాడో దాని సగటే నాకు వచ్చింది. క్వశ్చన్ ఏమిచ్చాడు? సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఇచ్చాడు. 15 లెఫ్ట్ సైడ్, 15 రైట్ సైడ్. మిడిల్ వాల్యూ ఎంత? 15.5. అంటే T15.5 ఎంత? 0. సగటు 0 అయినప్పుడు సమ్ 0నే అవుతుంది కదా సార్. ఎందుకంటే సగటు ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఇదంతా సుత్తి రాయాల్సిన అవసరం లేదు. కొంచెం తలకాయ యూజ్ చేస్తే టక్ మనము 2 క్వశ్చన్లు చూద్దాం సార్.
సమ్ ఆఫ్ 20 టర్మ్స్, దానికి ఏవేవో ఫార్ములాలు రాస్తారు, రైట్ నవ్వు అనిపిస్తుంది సార్. సమ్ ఆఫ్ 30 టర్మ్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో నాకు సమ్ ఆఫ్ 50 టర్మ్స్ కావాలి. నాకు సమ్ ఆఫ్ 50 టర్మ్స్ కావాలి. క్వశ్చన్ చూడండి సార్, 20 టర్ముల సమ్, ఫస్ట్ 20 సమ్ల సమ్ మొత్తం 30 టర్మ్స్ల సమ్కి సేమ్ అన్నాడు. ఫస్ట్ 20 టర్మ్స్ మొత్తం 30కి సేమ్ అన్నాడు. అంటే చిట్ట చివరి 10 సున్నానే కదా, 5 లెఫ్ట్ సైడ్ 5 రైట్ సైడ్, మిడిల్ వాల్యూ ఎంత? రైట్ 25.5. ఎందుకు 25.5? 20 ఆల్రెడీ పోయింది. నెక్స్ట్ 10లో నేను చూస్తున్నాను. నెక్స్ట్ 10లో 5 లెఫ్ట్ 5 రైట్, మిడిల్ వాల్యూ ఎంత? 5.5 ప్లస్ 20, 25.5. నాకు 25 టర్మ్స్ కావాలి. 25 లెఫ్ట్ 25 రైట్, మిడిల్ వాల్యూ ఎంత? 25.5. ఇది 0 అవుతుంది, ఇదేమవుతుంది? 0 అవుతుంది. ఉన్నారా సార్? ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ వద్దు మనకు, రైట్ లాజిక్ నేర్చుకోండి సార్. ఆన్సర్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇంకోటి లాజికల్గా ట్రై చేయండి సార్. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ 32 టర్మ్స్. సమ్ ఆఫ్ 32 టర్మ్స్, సమ్ ఆఫ్ 44 ఎంత? 44 ఎంత? నోటిలాగా ట్రై చేయండి. నేను దాని తర్వాత మీకు కంక్లూజన్స్ ఇస్తాను. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఈక్వలెంట్ టు 32 టర్మ్స్. అనిల్ సార్ ఏమన్నాడు? 12 టర్ముల, ఫస్ట్ 12 టర్ముల సమ్ మొత్తం ఫస్ట్ 32 టర్మ్స్కి ఈక్వల్ అన్నాడు. అంటే నెక్స్ట్ 20 టర్ముల సమ్ 0 అవుతుంది. 10 లెఫ్ట్ సైడ్ 10 రైట్ సైడ్. సో 12 ముందు ఉంది, 10 లెఫ్ట్ 10 రైట్, 22.5. 44 అంటే 22 లెఫ్ట్ 22 రైట్, మిడిల్ ఏమో 0, సమ్ ఏమో 0. అందుకే మీకు కొన్ని ఐఐటి టెక్స్ట్ బుక్లో ఈ కంక్లూజన్ రాస్తారు సార్. ఇది దీని నుంచి వచ్చిన కంక్లూజనే ఎస్ఏ ఈక్వలెంట్ టు ఎస్బి, ఎస్ఏ ప్లస్ బి ఈక్వలెంట్ టు 0. ఎస్ఏ ప్లస్ బి ఈక్వలెంట్ టు 0. అందరికీ అర్థమైందా? ఎస్ఏ ఈక్వలెంట్ టు ఎస్బి, ఎస్ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఏ ప్లస్ బి. 12 ప్లస్ 32 ఎంత? 44, 0. 20 ప్లస్ 30 ఎంత? 50, 0. 12 ప్లస్ 18 ఎంత? 30, 0. అందుకే ఇది బట్టి పట్టద్దు, ఎట్లా వచ్చిందంటే మీరు అలానే డెరైవ్ చేయండి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?